భాగాన్ని మనం చూసినప్పుడు ఈ భాగంలో దీన్ని ఒక అంశం పెట్టుకోవచ్చు. శిష్యత్వపు వెల. దేవునికి శిష్యులుగా మనం మార్చబడాలంటే దానికి ఒక ప్రైజ్ ఉంది, వెల కట్టాలి. ఏమిటా వెల అంటే మనం చూద్దాం. ఇప్పుడు ఆ ఇదే మార్కు సువార్తలు చివరి అధ్యాయంలో చెప్తారు కదా, మీరు సర్వసృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులనుగా చేయండి. సమస్త జనులను శిష్యులుగా చేయాలండి. మనం చేస్తున్నామా? లేదు. ఏడ చేస్తున్నాం? మనదే మనకు ఆ తలనొప్పిగా మారిపోయింది. మన జీవితాలే మన సంఘాలను మనం కట్టుకోవడం, మన కాన్ఫిడెన్స్. చూడండి, మనం ఇప్పుడు ఎంత ఎంత డెప్త్కి మనం ఆలోచన చేస్తే మనల్ని మనమే నిలదొక్కుకోలేక పరిస్థితి ఏర్పడ్డాయి. అంటే ఆత్మీయమైన జీవితంలోకి లేక పరసంబంధమైనటువంటి బ్రతుకులోకి మనల్ని మనం మార్చుకోవాలనుకుంటే నిలదొక్కుకోవడానికే కష్టమైపోయింది. స్థిరత్వం లేకుండా అయిపోయింది పరిస్థితి. అందుకని ప్రభువును వెంబడించాలంటే ఒక శిష్యత్వము చేయాలి. మనం అంటే ఇతరులు శిష్యులుగా మార్చాలన్నా, మనము శిష్యులుగా మారాలన్నా, ప్రభును వెంబడించాలన్నా ఒక ప్రైజ్, దెర్ ఇస్ ఎ ప్రైజ్ టు పే ఫర్ అవర్ డిసైపుల్షిప్. శిష్యత్వ వెల అని మనం ఇది మత్తయి సువార్త 16:24-28 వరకు ఉంది. ముగ్గురు సువార్తికులు రాస్తారు. ఇది లూకా సువార్త 9:23-27 వరకు కలిగిన వాక్య భాగాల్లో 3 భాగాలు ఉన్నది. వీటన్నిటిలో కూడా ఇది ఈ ఈ పోర్షన్ కి ముఖ్యమైనటువంటి వచనం ఏంటిది అంటే 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యుద్ధకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇది మనం అనేక సార్లు విన్నటువంటి వాక్య భాగమే, చదివినటువంటి వాక్య భాగమే. మళ్ళా మనం కొంత ధ్యానం చేసుకుందాం. ఇక్కడ క్రీస్తు సిలువ, రోమా ప్రభుత్వం వారు ఆ ప్రిజనర్స్, ఎవరైతే శిక్ష అనుభవించాలనో, జైలర్స్ ఎవరైతే మరణ శిక్ష ఎవరికైతే వేయాలో వాళ్ళు ఏం చేయాలంటే తాము తాము ఆ శిలువను ఏ శిలువ మీద అయితే మరణించాలనో ఆ శిలువను తానే మోసుకొని వెళ్ళాలి కలవరి కొండ వరకు. ఎక్కడైతే శిక్ష వేస్తారో అక్కడి వరకు ఆ శిలువను తాను మరణించబోతున్నటువంటి ఆ శిలువను తానే మోసుకొని పోవాలి. అది ఒక కండిషన్, రోమా ప్రభుత్వంలో కండిషన్. అయితే ప్రభువు తన శిలువను తానే మోసుకొని కలవరి కొండ దాకా వెళ్ళినటువంటి సందర్భం మనకు అందరికి తెలుసు. అందుకని ఆయనను కూడా వెంబడించాలంటే తన శిలువను తాను ఎత్తుకోవాలి. నన్ను వెంబడింపగోరువాడు తను ఉపేక్షించుకొని, ఒకటేంటంటే ఉపేక్షించుకొని అంటే తగ్గించుకొని అన్నిటికీ శిలువను ఎత్తుకోవాలి, వెంబడించాలి. ఇప్పుడు ఇక్కడ ఆ క్రీస్తు శిలువలో ఏమున్నది అంటే హింస ఉంది. హింస, తర్వాత మరణం, అవమానం, హేళన, తిరస్కారం. చూడండి, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. మరణం ఉంది, హేళన ఉంది, తిరస్కారం ఉంది, హింస ఉంది. భయంకరమైనటువంటి పరిస్థితి ఇది. అది ఆ శిలువలో ఉన్నటువంటి ఈ సిస్టమ్, ఆ శిలువలో ఉన్నటువంటి పరిస్థితులు, మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు. విశ్వాసమైన ఇప్పుడు ప్రభువే తను ఉపేక్షించుకుంటే తాను రిక్తినిగా చేసుకుని ప్రపంచంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనంటే సర్వలోకాన్ని తండ్రితో సమాధాన పరచవలనని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తనతో సమాధాన పరుచుకునే వాళ్ళని తండ్రి అభీష్టమాయను. అపొస్తలుల కార్య గ్రంథములు, కొలస్సీయులకు రాసిన పత్రికలు. అయితే ఆ రీతిగా ప్రభు వచ్చాడు రిక్తునిగా చేసుకుని. ఇప్పుడు తనను ఒకవేళ మనం వెంబడించాలి, లేక శిష్యత్వము చేయాలి ప్రభుతో అంటే మనం వీటన్నిటిలో పోరాటం చేయాలి.
నేను ఒక 3 విషయాలు మాత్రం 3 లేక 4 విషయాలని జ్ఞాపకం చేస్తా. దేంట్లో మనం పోరాటం చేయాలి, ప్రభుని వెంబడించాలంటే నంబర్ 1 పాయింట్ ఏంటంటే పాపానికి వ్యతిరేకంగా జీవితకాలం అంతా పోరాటం చేయాలి. పాపానికి వ్యతిరేకంగా పోరాటం. రెండవది ఏంటంటే దేవుని రాజ్యాన్ని వ్యాపింపజేయడంలో ఆ దురాత్మల శత్రువు నుండి, అంటే సాతాను నుండి, సాతాను యొక్క సైన్యం నుండి, ఆ దురాత్మల ప్రభావము నుండి కూడా మనం పోరాటం చేయాలి, అవి ఎదుర్కోవాలి. మూడవది ఏంటంటే ఈ ప్రాపంచిక విషయాలు చెడ్డవని, మనకు ఒక మార్గం ఉంది, మనందరం కూడా ఇది కాదు మన జీవితం, మనకు ఒక మంచి జీవితం ఉంది, ప్రభు చూపించినటువంటి జీవితం ఒకటి ఉంది అని మనం ప్రేమపూర్వకంగా చెప్పడానికి పోతుంటే దాని నుండి కూడా మనము వ్యతిరేకతలు ఎదుర్కోవాలి. ఇంకా ఏముందంటే ప్రభు ఏం చేశాడంటే మతాచారాలు చేసేటటువంటి, అంటే మత వ్యవస్థను అవలంబిస్తున్నటువంటి ఆ జనాల నుండి, ఆ వర్గము నుండి ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఏంటంటే హేళన, హింస. ఇది కూడా చివరిది, మతాచారాలు కూడా మనల్ని వ్యతిరేకిస్తాయి. ఈ 4 విషయాలు మనము పోరాటం చేయడానికి ఆయన శిష్యత్వపు విలువ అనమాట. ఇదంతా శిష్యత్వపు విలువ. ప్రభుత్వ శిష్యునిగా నీవు చేయాలంటే ఆయన కోసం మనం బ్రతకాలి, ఆయన పని మనం చేయాలంటే ఇవి ఎదుర్కోవాల్సిందే. ఇంక ఈ పని ఏం చేయకుంటే ఆయన తన పని తాను చేసుకుంటాడు. ఆయన తన పని తను చేసుకుంటాడు. నిన్ను బలి అర్పణగా అర్పిస్తాడు. నువ్వు పడాల్సిందే, అర్పించబడాల్సిందే. చావైనా బ్రతుకైనా తప్పించుకుంటే ఆయన తప్పిస్తే తప్పిస్తాడు. ఇంతే. నీకు ఆ డెప్త్ ఏదైతే ఆ ఆత్మను రక్షించుకోవాలని, ఒక్క ఆత్మను అక్కడ రక్షించుకోవాలని అనుకున్నప్పుడు దాని యొక్క డెప్త్ ఎంతనో అంతవరకు నేను హింసిస్తాడు. ఆ తర్వాత కాపాడుతాడు. లేకపోతే ఇది లేదు, చావే దానికి ముఖ్యమైనటువంటి పరిస్థితి అంటే చావును కూడా పర్మిట్ చేస్తాడు. అది మనం చూస్తున్నాం ఇప్పుడు, దేవుని వాక్యంలో చూస్తున్నాం, మన నిజ జీవితాల్లో కూడా చూస్తున్నాం. చంపినోళ్ళు కానీ, హింసించిన వాళ్ళు కానీ ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం బయట. నేను ఇట్లా పాస్టర్ను చంపిన, ఇట్లా పాస్టర్ను పొడిచిన, ఇట్లా పాస్టర్ను లేకుంటే సేవకులను ఇట్లా హింసించిన, తిట్టిన, వీళ్ళందరూ కూడా సాక్ష్యాలు ఇచ్చి తిరిగి కన్ఫెస్ అయ్యి ప్రభు వాళ్ళని రక్షించినటువంటి సన్నివేశాలను మనం సాక్ష్యాల ద్వారా ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాం. కాబట్టి మన శిష్యత్వపు వేళ ఏంటిది అని అంటే హింసింపబడటమే శిష్యత్వ పిల్ల. ప్రభు యొక్క శిష్యత్వ పిల్ల ఏంటంటే ఒకడు వచ్చాడు, ప్రభు నిన్ను వెంబడిస్తాను, నీ వెంబడి ఉంటాను నేను అంటే, నీ దగ్గర ఉన్నదంతా అమ్ముకొని వచ్చేసి అని అంటే చప్పుడు చేయకుండా వాడు వెళ్ళిపోయాడు. నేను ఎందుకు అని అంటే మనిషి కుమారునికి స్థలము లేదు ఈ భూలోకంలో. పక్షులకు ఉన్నది కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకున్న స్థలము లేదు. కాబట్టి నీవు నన్ను వెంబడించలేవురా బాబు అనేటప్పుడు వాడు పతలే వెళ్ళిపోయాడు ఒక ధనవంతుడు. కాబట్టి ఈ శిష్యత్వం వేళ పే చేయాలంటే మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఒకటి. రెండవది ఏంటంటే నిరీక్షణ, స్థిరమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. నా రాజ్యం ఇది కాదు, మాకున్నటువంటి స్థానం ఇది కాదు, పరలోకంలో ప్రభుతో మేము సంతోషించాలి, ప్రభుతో మేము ఉండాలి అనేటటువంటి స్థిరమైనటువంటి నిరీక్షణ మనకు వస్తే తప్ప మనం ఇవన్నీ అనుభవించలేము. అంటే ఈ శ్రమలు, ఈ శత్రువుతో పోరాటము, ఈ పాపపు ఈ మతాచారాల వల్ల దూషణలు ఇవన్నీ కూడా మనం భరించలేము. ఎప్పుడైతే ఈ నిరీక్షణ ప్రభుతో కలిసి మనం బ్రతుకుతూ ఉంటామో మన ఆశ, మన గురి అవతలి ఒడ్డుకు చేరాలి, అంటే పరలోక రాజ్యానికి చేరాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను అన్నీ అనుభవించాల్సిందే అనే ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. ఇక్కడ మొదట పాపానికి వ్యతిరేకంగా జీవితకాలం అంతా పోరాటం చేయాలంటే శరీరాశలన్నింటినీ కూడా చంపేసుకోవాలి, సిలువ వేసుకోవాలి.
అంటే ఎందుకంటే శరీరానికి ఆత్మకు పొంతన లేదు. శరీరం ఒప్పుకోదు ఆత్మ విషయాలు, ఆత్మ ఒప్పుకోదు శరీర విషయాలు. కాబట్టి శరీరాన్ని మనము చంపుకోవాలి, శరీర ఆశలను మనము చంపుకోవాలి. ఇంకా ఇంకా రెండవది ఏంటంటే దేవుని రాజ్యాన్ని వ్యాపింపజేసే విషయంలో కూడా అక్కడ శత్రువు ఉన్నాడు. ఎందుకంటే ఆయన విషయం చెప్పకూడదు ఎక్కడ, ఎందుకంటే వానికి బలం తగ్గుతుంది. ప్రభు యొక్క విషయం చెప్పకూడదు, ప్రభుతో మనం కలిసి బ్రతకూడదు. శత్రువు లేచి వస్తాడు. శత్రువు, వాని సైన్యము, దురాత్మ శక్తుల పోరాటము, ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవాలి. ఇక 2 కొరింథీయులు 6:3-7 వరకు మనం చదివితే శరీరాశలన్నిటి కూడా ఏమేమి ఉన్నాయంటే అక్కడ ఉన్నాయి. శరీరాశలు ఏమేమి ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి అక్కడ. వాటన్నిటిని ఒక్కసారి మనం జస్ట్ చదివి ముందుకెళ్దాం. కొరింథీయుల రెండవ రెండవ కొరింథీ 6:3-7 వరకు చదివితే, రెండవ కొరింథీ ఒకసారి చదివి నేను ముందుకెళ్తాను. రెండవ కొరింథీ ఒక్క నిమిషం. 8 నుంచి అది రెండవ కొరింథీ 6:3-7 వరకు. ఇక్కడ ఆ, మా పరిచర్య నిందించబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనా అభ్యంతరం ఏమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపడిన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలన, దేవుని బలం వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఇక ఇవన్నీ మనం ఆ, ఎట్లా మనము ముందుకు సాగలను. ఆది అపోస్తలు పొందినట్టు అపోస్తలు పౌలు రాస్తున్నటువంటి మాట ఇది. ఆయన ఈ పోరాటాన్ని ఎదుర్కొని ముందుకు సాగినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత ఇంకేమి మనము చేస్తామంటే సత్యమైనటువంటి స్వార్థను మళ్ళా వక్రీకరించే బోధకుల ద్వారా కూడా మనకు ఇబ్బందులు ఉంటాయంట. సత్యవాక్యమును, ఆ సువార్తను ప్రకటించే వక్రీకరించి ప్రకటించే వాళ్ళు ఉంటారట. మళ్ళా అబద్ధ బోధకుల ద్వారా కూడా మనము శ్రమలు ఎదుర్కోవాలట. మూడవది ఏంటంటే ప్రాపంచిక క్రియలు చెడ్డవన్నీ ప్రేమపూర్వకంగా చెబుతూ ఉంటే దాని నుంచి మనము శ్రమలు ఎదుర్కోవాలి. ఎందుకంటే యోహాను సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఒకటి మాట ఉంది. యోహాను సువార్త 7:7లో నేను ఒకటి మిస్ అయినా రెఫరెన్స్ అది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చున్నాను గనక అది నన్ను ద్వేషించుచున్నది. చూడండి, లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు అంటే ఆయన కాపుదల, ఆయన భద్రత మనకు ఉంది. అయినా గాని ఎందుకు ద్వేషిస్తుంది అంటే దాని క్రియలు చెడ్డవి, లోకం యొక్క క్రియలు చెడ్డవి. నేను దానిని సాక్ష్యం ఇచ్చున్నాను కనుక అది నన్ను అంటే ప్రభువును ద్వేషిస్తూ ఉంది. కాబట్టి మనల్ని పౌలుని కూడా అట్లా ద్వేషించున్నారు కదా. పౌలు ముందు తానే విపరీతమైనటువంటి హింసలు పెట్టినటువంటి సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించినటువంటి మహా గొప్ప వ్యక్తి. ఆయన ప్రభువులోకి వచ్చిన తర్వాత అంతకంటే మించినటువంటి గొప్ప వ్యక్తిగా మారిపోయినాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగవది మతాచార వర్గాల నుంచి కూడా మనం హింసలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఆ ఆచారాలు కొన్ని ఉంటాయి కదా. ఆచారాలు ఇట్లా చేస్తారు, వాళ్ళు అట్లా చేస్తారు, వీళ్ళు మా మధ్యలో ఉండడానికి వీలు లేదు కదా. మనమేమో ప్రభువును వెంబడిస్తూ మనం ముందుకు సాగుతూ ఉంటే
వాడేమో మతాచారాలను పట్టుకొని వీళ్ళు ఇది పాటించడం లేదు, ఇది చేయడం లేదు, ఇది ఇక్కడ రావడం లేదు, మనతో కలవడం లేదు, మనతో ఉండడం లేదు, వీళ్ళని ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఇట్లాంటివి కూడా మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. కాబట్టి తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి అనుకున్నప్పుడు వీటన్నిటికీ మనకు ఏవైతే నేను ఈ 4 మనం ధ్యానం చేసినామో వాటన్నిటి విషయంలో కూడా మనం భద్రంగా కాపాడుకోవాలి. కాపాడుకోవడం అంటే మనం ఆయనతో కలిసి మనం నడుస్తూ లేక ఆయన శిష్యత్వాన్ని మనం పొందుకోవాలి. దానికి వేళ ఇవన్నీ చెల్లించాలి. అప్పుడే శిష్యుడిగా మనం బ్రతుకుతాం, సమస్త జనులు శిష్యులుగా మనము చేస్తాం. లేకుంటే మనం ఎక్కడ చేస్తాం? మనం చేయలేం. శిష్యత్వాన్ని ఈ శిష్యత్వ వెల మనం చెల్లిస్తేనే తప్ప మనం శిష్యునిగా మారలేము. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఏం చేసుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి, ప్రభుతో కలిసి బ్రతకాలి. ప్రభుతో కలిసి మనం బ్రతకకపోతే ఈ శ్రమలను మనం ఎదుర్కోలేము, ఈ ఇబ్బందులను మనం ఫేస్ చేయలేము. ప్రభు ఉంటేనే తప్ప అవి భరించగలము. కాబట్టి విశ్వాసి, దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవునిలో శిష్యత్వం చేయాల్సినటువంటి వారు ఈ రకంగా తమ జీవితములను కట్టుకొని ధైర్యం వహించి నిరాశపడక ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. విశ్వాస జీవితంలో స్థిరత్వము కలిగి మనకి ఇక్కడ ఒక రాజ్యము, మనకు ఒకటి నిరీక్షణ, స్థిరమైన నిరీక్షణ రాజ్యం ఉన్నది. నేను ఇంతకుముందు అనేకసార్లు చాలాసార్లు చెప్తా ఉంటాను, ఎక్కడెక్కడ పోతే ఒక నిజమైనటువంటి దేవుని బిడ్డగా శిష్యునిగా ఉండాలంటే, క్రైస్తవుడిగా ఉండాలంటే 3 లేక 4 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను నేను. ఏంటిదంటే, ఒకటి కన్ఫెషన్. కన్ఫెషన్ లేకుండా శిష్యత్వము లేదు. ఒకటి కన్ఫెషన్, 2 రక్షణ, 3 నిరీక్షణ. ఈ 3 లేనోడు వాడు క్రైస్తవుడు కాదు నా దృష్టిలో. నేను అనుకుంటున్నట్టు ఆ పరిస్థితి. ఈ 3 లేకుంటే వాడు క్రిస్టియన్ కాదు. కన్ఫెషన్ కంపల్సరీ క్రైస్తవ జీవితంలో. పశ్చాత్తాపము, మారు మనసు, అది లేనిది రక్షణ లేదు. దానికి అది ఫౌండేషన్. ఇవన్నీ కూడా ఫౌండేషన్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ధైర్యం వహించుదాం. చివరి రోజుల్లో మనం ఉన్నటువంటి సత్యాన్ని ప్రభు తన దూతలతో కూడా వస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ కింద వచనంలో ఒక మాట అంటాడు, ప్రభు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడనని చెప్పు. అంటే ఎవరైతే సిగ్గుపడతారో, లేకపోతే ఎవడైతే ఇవన్నీ భరించడానికి ఇష్టపడడో, తండ్రి తన దూతలతో వస్తున్నప్పుడు ఆయన వానిని రిజెక్ట్ చేస్తాడు అనమాట, ఒప్పుకోడు. కాబట్టి ప్రభు ఒప్పుకోవాలి, ఆయనను మనం ఎదుర్కోవాలి అనుకున్నప్పుడు వీటన్నిటిలో మనం సిద్ధపడి ఉండాలి. మన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, స్థిరత్వం కలిగి, నిరీక్షణను కోల్పోకుండా ముందుకు సాగాలని ప్రభు పేరిట నేను మనం అంటే నన్ను మీరు అందరూ మనందరం కలిసి భోజనం చేసేది ఇది, కాబట్టి మనందరం కూడా ముందుకు సాగాలని ప్రభు పేరిట హెచ్చరింపబడుతూ, వాక్యాన్ని బట్టి మీకు మనవి చేస్తూ నేను మాటల్ని ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యమును మన వెనుకలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.